ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరంలో శరణ్యపరంలో ఉన్నాం. ఇక్కడ ద్రౌపది ధర్మరాజుల మధ్య పురుష సూక్తం గురించి, కర్మ గురించి అండ్ విధి అన్నది ఏ రకంగా మనతో దేవుడి చేత కొన్ని చేపించి దానికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక ద్రౌపది మాటలను విని అసహనంతో క్రుద్ధుడై భీముడి నిట్టూర్పులు విడుస్తూ యుధిష్ఠిరుని సమీపించలా అన్నాడు. భీముడు ఆవేశపరుడు కదా, ధర్మరాజులకు శాంతం ఉండలేడు కదా. అది అప్పుడు మహారాజా, సత్పురుషోచితమై సద్వర్మానికి అనుకూలమైన రాజ్యం పొందే మార్గాన్ని చూడు. ధర్మార్థ కామాలను విడిచిపెట్టిన మనం ఈ తపోవనంలో ఉండటం వల్ల ప్రయోజనం ఏముంటుంది? దుర్యోధనుడు ధర్మం చేత కానీ, రుజువర్తనం చేత కానీ, పరాక్రమం చేత కానీ రాజ్యాన్ని పొందలేదు. కేవలం కపటంతో కూడిన జోదంతో రాజ్యాన్ని అపహరించాడు. బలవంతమైన సింహాల యొక్క ఆహారాన్ని దుర్భరమైన గోమాయువు అపహరించినట్లుగా ఇప్పుడు దుర్యోధనుడు మన రాజ్యాన్ని హరించాడు. దుర్యోధనుడు అనేవాడు వాడు ధర్మపరుడు కాదు, అండ్ పద్ధతిగా ఉండేవాడు కాదు. అటువంటి వాడు నీతిమాలిన మార్గంలో మన రాజ్యాన్ని వాడు తీసుకుంటే అది మనం తీసుకోకుండా ఏం చేయాలి చెప్పు? ధర్మ కామాల వల్ల పుట్టిన అర్థాన్ని, దట్ మీన్స్ డబ్బుని, సంపదని, రాజ్యాన్ని విడిచిపెట్టి స్వల్పమైన ధర్మాన్ని కప్పుకొని దుఃఖాలలో పరితపిస్తున్నాం ఎందుకు? అసలు ఏంటయ్యా ధర్మరాజా నువ్వు చేసేది? ఏదో కూసింత ధర్మాన్ని కప్పుకొని బతికేస్తానంటావేంటి? రాజ్యం ఉంది, డబ్బు ఉంది, వదలొద్దు. గాంధీవం ధరించిన అర్జునుడు రక్షిస్తున్న మన రాజ్యాన్ని ఇంద్రుడు కూడా హరింపలేడు. కానీ నీవు అప్రమత్తంగా లేకపోవడం చేత మనం చూస్తుండగానే మన రాజ్యాన్ని దుర్యోధనుడు అపహరించాడు. ఈచుకుపోయిన చేతులున్న వారి నుండి మారేడు పళ్ళను, కుంటివారి నుండి ఆవులను అపహరించినట్లుగా మనం జీవిస్తుండగానే నీ కారణంగా మన రాజ్యం అపహరించబడింది. నీవు ధర్మాన్ని కోరుకునేవాడువు, నీకు అట్టి ప్రసిద్ధి కూడా ఉంది. నీ ఇష్టం తీరటం కోసం మేమంతా ఇటువంటి మహా కష్టం అనుభవిస్తున్నాం. నీ శాసనం చేత మమ్మల్ని మేము అదుపులో ఉంచుకొని మన మిత్రులను బాధ పెడుతున్నాం, శత్రువులను సంతోష పెడుతున్నాం. నీ శాసనాన్ని గౌరవించి అప్పుడే మేము ధృతరాష్ట్రపుత్రులను చంపకుండా ఊరుకున్నాం. ఆ దోషం ఇప్పటికీ మమ్మల్ని దహిస్తూనే ఉంది. బలహీనులు చేసే నీ ఈ వనవాసమే చూడు. మృగాల్లో ఈ వనంలో ఉంటున్నాం. బలవంతులు ఎవరు ఇలా వనవాసం చేయరయ్యా. శ్రీకృష్ణుడు కానీ, అర్జునాభిమన్యులు కానీ, శృంజయ వంశ వీరులు కానీ, నేను కానీ, నకుల సహదేవులు కానీ ఈ వనవాసాన్ని అంగీకరించడం లేదు. నీవెప్పుడు ధర్మం అంటూ నియమాన్ని పాలిస్తూ కృషిస్తున్నావు. నీవు నిర్వేదంతో సాహసం లేకుండా నపుంసకుల జీవితాన్ని గడపడం లేదు కదా అనేశాడు. ధర్మం అంటూ నీవు నపుంసకులాగా ఉంటున్నావే అంటే అన్ని వదిలేసే. తన రాజ్య సంపదను తిరిగి పొందడానికి అసక్తులు, దుర్బలులైనటువంటి మనుషులు స్వార్థ వినాశకమైనటువంటి నిష్ఫలమైనటువంటి వైరాగ్యాన్ని తమకిష్టమైనదిగా భావిస్తారు. నీవు సమర్థుడువు, దురదృష్టి కలవాడు. మాయందు పౌరుషాన్ని చూసి కూడా నీవు దయాపరుడువై వచ్చే అనర్థాన్ని తెలుసుకోలేకపోతున్నావు. సహనశీలులమై సజ్జనులమైనటువంటి మనలను ఆ ధృతరాష్ట్రపుత్రులు, దుర్యోధనాదులు అసమర్థులుగా భావిస్తున్నారు. ఇది మాకు చాలా దుఃఖంగా ఉంది. యుద్ధంలో మరణం చేత కూడా అంత దుఃఖం కలిగించదు. యుద్ధంలో వెన్ను చూపకుండా నిష్కపటంగా యుద్ధం చేసేవారికి మరణించడమే అన్ని విధాల మేలు. యుద్ధంలో మరణిస్తే ఉత్తమ లోకాలు లభిస్తాయి. భరతశ్రేష్ఠ, లేదా మనమే శత్రువులను చంపి సమస్త భూమండలాన్ని పొందితే అది మనకు శ్రేయస్సే. సో ద్రౌపది ఏదైతే చెప్పిందో అది అక్షరాలు తీసుకున్నవాడు భీముడు. కానీ ధర్మరాజు చెప్పింది ఏదైతే ఉందో అది ఎక్కట్లేదు. ఎందుకు? బలం ఉంది, పరాక్రమం ఉంది, ఆ అవమానాలు భరించారు, పడ్డారు. ఇంకా ఈ అడవులలో ఉండాలంటే వాళ్ళ వల్ల అవ్వట్లేదు. మరి వాటినే రేపు డిస్కస్ చేద్దాం.